హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 8th క్లాస్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 8th లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి 8th లెసన్ లో చక్రవడ్డీ ఖచ్చితంగా ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి 8th లెసన్ వచ్చేసరికి పరిమాణాలను పోల్చుట, కంపేరింగ్ క్వాంటిటీస్. మరి ఈ లెసన్ లో 8.3 యొక్క ఎక్సర్సైజ్ మొత్తం క్లియర్ గా టెక్స్ట్ బుక్ కంటెంట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే చాలా చాలా ఇంపార్టెంట్, 100% బిట్ టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి మనము కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్ గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి మన ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ డిఎస్సి కోచింగ్ 8341949272. ఫ్రెండ్స్, ఆలస్యం చేసుకోవద్దు. ప్రెసెంట్ అయితే డిఎస్సి కి మంచి ఆఫర్ తో ఉంది. మరి మీరు ఆ ఆఫర్ పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండుకు డిఫరెన్స్ ఏంటి? మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒక్కసారి మనం ఫార్ములాస్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ అయితే చేయగలరు. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డైరెక్ట్ గా సిఐ కి ఫార్ములా ఉందా? అదే ఎస్ఐ కి ఫార్ములా ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పిటిఆర్ బై 100 డైరెక్ట్ ఫార్ములా ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, ఓకేనా? బారు వడ్డీకి ఫార్ములా ఏంటి? పిటిఆర్ బై 100. మరి ఈ బారు వడ్డీకి అమౌంట్ మొత్తం ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ కలిపాము అనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే అమౌంట్ వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పరంగా. బట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాదు కావాల్సింది, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా లేదు డైరెక్ట్ గా. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాకుండా అమౌంట్ కి ఫార్ములా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మరి అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు P of 1 plus R by 100 whole power n. నోటెడ్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డైరెక్ట్ గా ఫార్ములా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే P of 1 plus R by 100 whole power n. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే టైం పీరియడ్ అంటే అసలు, వడ్డీ రేటు, కాల పరిమితి. ఏ అంటే అమౌంట్ మొత్తము. మనకి యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా వెళ్దాము. నేను 10,000 రూపీస్ అప్పు తీసుకున్నా. 10,000 రూపీస్ ఒక దగ్గర అప్పు తీసుకున్నా. సర్టెన్ టైం పీరియడ్ కి 800 రూపాయలు వడ్డీ వచ్చింది, ఓకేనా? ఇది ప్రిన్సిపల్. వడ్డీ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్. అది ఏ ఇంట్రెస్ట్ అయినా కావచ్చు. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 800 రూపీస్ వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఎంత పే చేయాలి? ఆ టైం అయిపోయిన తర్వాత ఎంత పే చేయాలి అంటే అమౌంట్ మొత్తం వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంటే నేను ఎంతైతే తీసుకున్నానో ఆ అమౌంట్ తో పాటు వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి. అంటే ప్రిన్సిపల్ తో పాటు ఎంతైతే వడ్డీ వచ్చిందో సర్టెన్ టైం పీరియడ్ కి ఆ వడ్డీ కూడా కలిపిస్తాం కాబట్టి 10,000 ప్లస్ 800 ఏమవుతుంది? 10,800 మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పొచ్చు ఫార్ములా? అమౌంట్ అంటే మనం ఏ విధంగా చెప్తున్నాము? ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ ఏం చేశాను? యాడ్ చేశాను. ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ ఏం చేశాను? యాడ్ చేశాను డైరెక్ట్ అమౌంట్ కి. ఇప్పుడు అమౌంట్ కి తెలుసు. ఇప్పుడు మనకి ఏం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలియాలి. అంటే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసామనుకోండి, ఇంట్రెస్ట్ వస్తుందా? అంటే మొత్తం అమౌంట్ లో నుంచి మనం ఫస్ట్ ఎంతైతే మనం వడ్డీగా తీసుకున్నామో ఆ ప్రిన్సిపల్ తీసేసామనుకోండి, మనకి ఏమొస్తుంది అంటే అమౌంట్. 10,800 నుంచి 10,000 తీసేస్తే మనకి ఏమొస్తుంది? 800 అనేది ఇంట్రెస్ట్ గా చెప్తున్నాం. అంటే ఇక్కడ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ లో నుంచి ఏం తీసేయాలి? ప్రిన్సిపల్ ను తీసేయాలి. ఇది మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఫస్ట్ రెండు ఫార్ములాస్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా P of 1 plus R by 100 whole power n. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని సిఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. కన్ఫ్యూజ్ కావద్దు. డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ తో పాటు ఫార్ములాస్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది సంవత్సరాన్ని బేస్ చేసుకొని, అంటే సంవత్సరానికి వడ్డీ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే మాత్రము ఈ ఫార్ములాస్. ఇలా సంవత్సరానికని కాకుండా అర్ధ సంవత్సరానికని,
3 నెలలకని నెలకని ఇలా ఇచ్చాడు అనుకోండి, మరి అప్పుడు ఎలా తీసుకోవాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో కేసు 1 అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్క కట్టే విధంగా, ఓకేనా, ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకటి అంటే యాక్చువల్ గా సంవత్సరానికి ఇది, మరి అర్ధ సంవత్సరానికి ఒకసారి అంటే సంవత్సరానికి ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 2 సార్లు కట్టాలి, అంటే 2 సార్లు కట్టాలి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే బై 2 అవుతుంది. అంటే అర్ధ సంవత్సరము అని ఇస్తే, ఓకేనా, యాక్చువల్ గా సంవత్సరము అంటే 12 మంత్స్, సంవత్సరము అంటే 12 మంత్స్, అర్ధ సంవత్సరము అంటే 6 మంత్స్. అంటే 12/6 క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 6 1s 6 2s మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది. అప్పుడు టైం పీరియడ్ మనకి ఏమవుతుంది అంటే డబల్ అవుతుంది. అంటే ఇక్కడ 2 వచ్చింది కాబట్టి n ఎలా అవుతుంది, 2n అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఏమవుతుంది అంటే బై 2 అవుతుంది. అంటే ఓవరాల్ గా అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయాలి అంటే టైం పీరియడ్ ఏమో డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది బై 2 అవుతుంది. ఇలా కాకుండా 3 నెలలకు ఒకసారి అని ఇచ్చాడు అనుకోండి, అర్ధ సంవత్సరం అంటే 6 నెలల పరంగా కాబట్టి 6 క్యాలిక్యులేట్ చేసా. ఇలా కాకుండా 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే విధంగా 3 మంత్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి ప్రాబ్లం లో. యాక్చువల్ గా సంవత్సరానికి ఎన్ని మంత్స్, 12 మంత్స్. మనం క్యాలిక్యులేట్ చేయమన్నది ఎన్ని, 3 మంత్స్ కాబట్టి బై 3 చేస్తే 3 1s 3 4s మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 4 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, టైం పీరియడ్ n అనేది 4 టైమ్స్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r అనేది r/4 అవుతుంది, r/4 అవుతుంది. ఇన్ కేసు 1 నెలకు క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, లేదా 4 నెలలకు క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, 4 నెలల కంటే ఏంటి బై 4 అవుతుంది. 1 నెలకు క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, బై 1 అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఇదే పవర్ లో ఇక్కడ పవర్ ఉంది కదా, ఇక్కడ పవర్ n ఉంది కదా, మనకు టైం పీరియడ్ అనేది 1 month 2 years 3 years అలా ఇవ్వకుండా 1.5 year 3/4 year అలా ఇచ్చాడు అనుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు అనుకోండి టైం పీరియడ్, మనం ఇక్కడ టైం పీరియడ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో వేసుకొని క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి, ఓకేనా. టైం పీరియడ్ n అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3/4 years అని ఇచ్చాడు అనుకోండి, ఇలాగే ఇవ్వాలని లేదు, 2 1.5 year అని, లేదా 1.5 year అంటే 1/2 year అని ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మనం యాక్చువల్ గా అమౌంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫస్ట్ అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r/100 హోల్ పవర్, ఫస్ట్ 2 3/4 years కదా, అంటే ఫస్ట్ 2 years క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ 2 years కంటే మనకి ఏమవుతుంది, r/100 హోల్ స్క్వేర్. అంటే ఫస్ట్ మనకు 2 years కి ఫార్ములా రాసా, అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r/100 హోల్ స్క్వేర్, అంటే 2 years పరంగా. ఇన్ కేస్ 3 1.5 2 ఇచ్చాడు అనుకోండి 3 years కి, అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ పక్కన మనకు ఫ్రాక్షన్ ఫామ్ ఉంది కదా, ఆ ఫ్రాక్షన్ ఫామ్ నేను తీసుకోవాలంటే అగైన్ 1 ప్లస్ ఆ ఫ్రాక్షన్ ఫామ్ 3/4 ఆఫ్ r/100 తీసుకుంటే సరిపోతుంది. సింపుల్ ఫార్ములా, డైరెక్ట్ గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఇక్కడ మీరు ఫార్ములాలో ఫస్ట్ అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r/100 2 ఉంది కాబట్టి 2 పరంగా క్యాలిక్యులేట్ చేసాం. కంటిన్యూషన్ లోనే 1 ప్లస్ r/100 యాక్చువల్ గా ఫార్ములా, బట్ r కి ముందు మీరు ఏం రాసుకోవాలి, ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ 3/4 రాసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఏమొస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఈ ఫార్ములాస్ మీరు హైలైట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు అర్ధ సంవత్సరాన్ని బేస్ చేసుకొని అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి అని ఒక ఫార్ములా రూపంలో అడిగాడు అనుకోండి, డైరెక్ట్ గా ఫార్ములా అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాము, అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది బై 2 అవుతుంది, r/2 ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 100 ఉంది, 100 2s 200 హోల్ పవర్ n ఏమవుతుంది మనకు 2n అవుతుంది. ఇది అర్ధ సంవత్సరానికి ఫార్ములా. అంటే అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r/200 ఆఫ్ 2n సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది మనకి ఏంటంటే అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తున్నట్టు, ఓకేనా. నెక్స్ట్ 3 నెలలకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండి, అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ r/, ఓకేనా, r/4 కదా, ఆల్రెడీ 4 ఉంది, ఇక్కడ 100 ఉంది కాబట్టి 4 into 100 400 ఆఫ్ టైం పీరియడ్ ఏమవుతుంది 4 టైమ్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది 4n వస్తుంది. ఇలా డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు, లేదా ఫార్ములాస్ కూడా అడగచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ దగ్గర వెళ్దాం.
నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కగట్టు పద్ధతిన సంవత్సరానికి 12 వడ్డీ రేటు చొప్పున సో క్లియర్ గా ఇచ్చాడు. వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇచ్చాడు. 10,800 రూపీస్ కి, సో 10,800 రూపీస్ కి అని ఇచ్చాడు కాబట్టి ఇది ప్రిన్సిపల్ అవుతుంది, అసలు అవుతుంది. నెక్స్ట్ 3 సంవత్సరముల కాలానికి టైం పీరియడ్ అవుతుంది. సో టైం పీరియడ్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? మొత్తము అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమండు, లేదా చక్రవడ్డీ సిఐ క్యాలిక్యులేట్ చేయమండు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకటే అడుగుతాడు. అడిగితే మొత్తం ఎంత అంటాడు, లేదా చక్రవడ్డీ ఎంత అని అడుగుతాడు. ఇన్ కేసు మొత్తం ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు చక్రవడ్డీ అని ఎక్కడ మెన్షన్ చేయడు కదా, 3 సంవత్సరముల కాలానికి ఒక మొత్తం ఎంత అంటాడు. అప్పుడు చక్రవడ్డీ అని ఎక్కడ మనకు మెన్షన్ అయితే కాదు. మరి ఈ ప్రాబ్లం లో ఇప్పుడు బారు వడ్డీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, చక్రవడ్డీ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఐ మీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి? సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టు పద్ధతిన అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ కి అమౌంట్, ఆ వచ్చినటువంటి అమౌంట్ నెక్స్ట్ సంవత్సరానికి ప్రిన్సిపల్ గా తీసుకొని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి. అలా ప్రతి సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు కాబట్టి ఇది ఏ ప్రిన్సిపల్ అవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అనేది అవుతుంది. మెన్షన్ చేయకపోయినా కానీ ఇది ఏ ప్రాబ్లము అంటే చక్రవడ్డీని బేస్ చేసుకుని ఉండేటువంటి ప్రాబ్లం. మరి ఇక్కడ చక్రవడ్డీని బేస్ చేసుకుని మొత్తము అంటే అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? P of 1 plus R by 100 whole power n. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫార్ములాస్ చెప్పాను. ఇన్ కేస్ చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయమని అనుకోండి, సిఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అమౌంట్ లో నుంచి ఏం తీసేయాలి? ప్రిన్సిపల్ తీసేయాలి. అంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితేనేమో డైరెక్ట్ గా వడ్డీకి ఫార్ములా ఉంది PTR by 100. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో అయితే ఫస్ట్ అమౌంట్ కి ఫార్ములా ఉంది P of 1 plus R by 100 whole power n. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే టైం పీరియడ్. ఇప్పుడు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి 12 వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు. R is equal to ఎంత? 12 పర్సెంట్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మిశ్రమ భిన్నంలో ఉన్నా కానీ, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నా కానీ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 12 24 plus 1 25/2%. ఓకేనా? ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అమౌంట్ A is equal to P ఎంత? 10,800. P of 1 plus R by 100. R ఎంత ఇక్కడ? 25/2. 25/2 ఆల్రెడీ డినామినేటర్ 100 ఉంది కాబట్టి ఇంటూ 100. 25/2 యాక్చువల్ గా, బట్ డినామినేటర్ 100 ఉంది కాబట్టి 100 హోల్ పవర్ n. ఎన్ని సంవత్సరాల కాలానికి? 3 ఇయర్స్ కాలానికి. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, అమౌంట్ వస్తుంది. అమౌంట్ లోంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఏం క్యాలిక్యులేట్ చేయమంటే అది. సో సింప్లిఫై చేస్తే 25 1s are 25 4s are, that means 10800. 4 2s are 8 కదా ఇక్కడ డినామినేటర్ లో, 8 1s are 8, 8 plus 1 ఎంత? 9. here 9/8 అంతే కదా. 1 plus 1/2 4s are 8. దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 8 1s are 8, 8 plus 1 ఎంత? 9/8. 9/8 హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటి? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో అగైన్ 9/8, అగైన్ 9/8 హోల్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏమైనా పోతాయా? 8 1s are 8. సో 8 తో క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఐ మీన్ 8 తో ఏదైనా ఒక నెంబర్ డివిజిబుల్ కావాలి అంటే ఆ లాస్ట్ 3 డిజిట్స్ 8 తో పోతే చాలు. సో 808 తో పోతుంది కాబట్టి ఇది 8 తో పోతుంది. 8 1s are 8, 2 ఉంటుంది, 8 3s are 24, 4 ఉంటుంది, 8 5s are 40, పక్కన ఒక 0. నెక్స్ట్ ఇది 8 తో పోతుందా? పోదు. సో ఖచ్చితంగా ఆన్సర్ అయితే పాయింట్స్ లో ఉంటుంది. మీరు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 15,377.34. క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ తీసుకోండి. ఓకేనా? సో నేను డైరెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడానికి మళ్ళా టైం వేస్ట్ కాబట్టి. ఏం లేదు, సింపుల్ మల్టిప్లై చేయడమే. సో ఏమైనా క్యాలిక్యులేషన్స్ పోతే క్యాలిక్యులేట్ చేయండి, లేదా ఇవన్నీ మల్టిప్లై చేసి బై 8 8 64 చేయండి. సింప్లిఫై చేసి 1350 మల్టిప్లై చేయండి. మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 15,377.34. ఇదేంటి? అమౌంట్. ఇన్ కేస్ అమౌంట్ కాకుండా చక్రవడ్డీ అడిగాడు అనుకోండి, చక్రవడ్డీ సిఐ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పాను నేను? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయాలి. అమౌంట్ ఎంత? 15,377.34 లోంచి ప్రిన్సిపల్ ఎంత? 10,800 మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 6 2 ఉంటుంది, 2 నెక్స్ట్ 7
7, 13 అంటే ఇక్కడ ఎంత 5, నెక్స్ట్ ఇక్కడ ఎంత 4, అగైన్ అంతే ఎంత వస్తుంది ఓవరాల్ గా 4577.26. ఇది మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మొత్తం ఎంత అంటేనేమో 15,377.34 రూపీస్ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటేనేమో 4,577.26. ఇది డైరెక్ట్ ఫార్ములాని బేస్ చేసుకొని ఎలా చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగట్టు పద్ధతిన. సో ఇక్కడ కూడా మనకు ఏ ప్రిన్సిపల్ కనిపిస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కనిపిస్తుంది. డైరెక్ట్ మొత్తము ఎంత అని అడిగితే చక్రవడ్డీ మెన్షన్ చేయడు కాబట్టి సంవత్సరానికి ఒకసారి వడ్డీ రేటు చొప్పున అంటేనే మనకు అది ఏ ప్రిన్సిపల్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ 18,000 రూపీస్ పై అంటే డైరెక్ట్ ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. మీరు సపరేట్ రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ప్రిన్సిపల్ ఇచ్చాడు 2/1/2 2/1/2 సంవత్సరానికి అంటే ఏమి ఇచ్చాడు, టైం పీరియడ్ ఎన్ని ఇచ్చాడు, 2/1/2 ఇయర్స్ ఇచ్చాడు. 10% వడ్డీ రేట్ చొప్పున హియర్ ఆర్ ఇస్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. దీన్ని మనము క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి, P of 1 + r/n. బట్ n వాల్యూ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే n వాల్యూ 2/1/2 అని ఇచ్చాడు. అంటే 2 2s are 4, 4 + 1 5/2. సో ఇక్కడ మనకు పవర్ లో 5/2 వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలియదు కదా. సో దానికి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇన్ కేస్ 2/1/2 ఇయర్స్ అని ఇచ్చాడు అనుకోండి, ఇదే ప్రిన్సిపల్ ఇదే ఇచ్చాడు అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేయాలి అనుకుంటే 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర మనం ఏం తీసుకోవాలి అనుకుంటే 1/2 తీసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అమౌంట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, P ఎంత 18,000, P of 1 plus R ఎంత 10%, R/100 హోల్ పవర్ n అంటే ఫస్ట్ ఏం చేయాలి 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. P of 1 plus R/100 హోల్ పవర్ n అంటే టైం పీరియడ్ ఫస్ట్ ఏం చేయాలి 2 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ 1/2 ఉంది కదా, ఈ 1/2 ని ఎలా తీసుకోవాలంటే ఫార్ములా ఏంటి, ఇక్కడ ఇంకా ప్రిన్సిపల్ అయిపోయింది 1 plus R/100 కదా, 1 plus ఇక్కడ మనకు హాఫ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి హాఫ్ 1 plus half. ఇప్పుడు ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములా R/100, R అంటే ఎంత 10/100. అంటే మీకు ఓవరాల్ గా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 2 ఇయర్స్ కి అయిపోయింది, దాని కంటిన్యూషన్ లో 1 plus R/100 కదా, 1 plus R/100 కి R కి ముందు మనకు ఎన్ని సంవత్సరాలకి అయితే ఇక్కడ 1/2 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ 1/2 వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ క్యాలిక్యులేషన్, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి, 10 1s 10 10s, అగైన్ 2 1s 2 5s, 1/2 అంటే డినామినేటర్ 2 ఉంది కాబట్టి 2 1s 2 5s, అగైన్ 5 1s 5 2s 0. అప్పుడు 18,000 of 10 1s 10 10 plus 1 11 by 10 whole square and any times 2 times of again 20 1s 20 20 plus 1 21 by 20. So simplify చేస్తే 1 2 3 zeros denominator లో 1 2 3 zeros numerator లో, again 2 1s 2 2 9s 18. అంటే ఓవరాల్ గా ఇవన్నీ మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. 11 11s 121 into 9 1s 9 9 2s 18. సో అగైన్ 1 తో 189 ఇక్కడ వేస్తున్నా, 2 తో 2 9s 18 1 ఉంటుంది, 2 8s 16 plus 1 7 1 ఉంటుంది, 2 1s 2 3, అగైన్ 1 తో 189. సో సింప్లిఫై చేస్తే 9 8 8 16 1 18 1 9 2 1 2. సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 22,869. సో అమౌంట్ ఎంత అంటే 22,869. ఈ అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేసాం అనుకోండి, మనకి ఏమొస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్ కేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే CI ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత 22,869 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 18,000. సో సబ్ట్రాక్ట్ చేస్తే 9 6 8 22 లో నుంచి 18 పోతే ఎంత 4, దట్ ఈస్ 4,869. మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టు పద్ధతిన ఇక్కడ అర్ధ సంవత్సరాన్ని బేస్ చేసుకుని అడిగాడు. 62,500 రూపీస్ కి ప్రిన్సిపల్ ఇచ్చాడు,
1/2 ఇయర్స్ టైం పీరియడ్ ఇచ్చాడు, సంవత్సరానికి 8% చొప్పున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, మొత్తం ఎంత, చక్రవడ్డీ ఎంత. సో యాజ్ యూజువల్ ఫార్ములాస్. మరి ఇక్కడ మనకు అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు, సంవత్సరానికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. బట్ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే విధంగా చేయాలి. కాబట్టి అర్ధ సంవత్సరము అంటేనే మనకు 6 నెలలకు ఒకసారి, సమ్ టైమ్స్ 6 నెలలకు ఒకసారి అని కూడా ఇవ్వచ్చు. మరి అర్ధ సంవత్సరానికి అంటేనే మీకు ఏం చెప్పాను, టైం పీరియడ్ అనేది డబల్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుంది, బై 2 అవుతుంది అని చెప్పాను. సింప్లీ ఫార్ములా. సో ఇప్పుడు మనకు ఫార్ములాని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ గా ఎంత, n ఈజ్ ఈక్వల్ టైం పీరియడ్ ఎంత, 1/2 1/2 అంటే ఎంత, 2 1s are 2, 2 plus 1 3/2. బట్ మనకు 2 టైమ్స్ కాబట్టి ఇంటూ 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే 1.5 ఇయర్ ని మనం డబుల్ చేసాము అనుకోండి, మనకి ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే టైం పీరియడ్ ఏమవుతుంది, 3 అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, బై 2 అవుతుంది. యాక్చువల్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 8 ఇచ్చాడు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, అర్ధ సంవత్సరానికి కాబట్టి 8/2 దట్ ఈస్ 4% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సింప్లీ ఫార్ములా. ఇప్పుడు అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, p ఆఫ్ 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. లేదా అర్ధ సంవత్సరానికి ఫార్ములా క్యాలిక్యులేట్ చేసినా సరిపోతుంది. ఏంటి, అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 1 ప్లస్ 2r/100 r/200 ఇంటూ 2n, 1 ప్లస్ r/200 ఇంటూ 2n డైరెక్ట్ గా చేస్తే సరిపోతుంది. బట్ కన్ఫ్యూజ్ కావద్దు, టైం పీరియడ్ ని డబుల్ చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బై 2 చేయండి. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 62500 ఆఫ్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r ఎంత, 4 వచ్చింది, దట్ ఈస్ 4/100 హోల్ పవర్ n ఎంత వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. సో సింప్లిఫై చేస్తే హియర్ 4 1s are 4 25s are 100. అప్పుడు 62500 ఆఫ్ 25 1s are 25 plus 1 ఎంత, 26 by 25 హోల్ క్యూబ్ ఉంది అంటే అర్థం ఏంటి, 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. హోల్ క్యూబ్ అంటే 5 క్యూబ్ అంటే ఏంటి, 5 into 5 into 5 కాబట్టి 26/25 క్యూబ్ అంటే దీన్ని మనం ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, 3 టైమ్స్ తీసుకోవాలి. 26/25. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, హే 25 1s are 25 ఎంత, 625 పక్కన 2 zeros. అగైన్ 25 1s are పక్కన 2 zeros. అగైన్ 25 1s are 25 4s ఎంత, 100 సరిపోయింది. మరి 26 into 26 into 26 క్యూబ్ ఎంత, 17526. 26 క్యూబ్ 17526 into 4. సో 4 6 are 24, 4 2 is 8 plus 2 0 1 ఉంటుంది, 4 5 is 20 21 2 ఉంటుంది, 4 7 is 28 30 3 ఉంటుంది, 4 1 is 4 plus 3 ఎంత, 7 హియర్. 4 7 is 24 2 ఉంటుంది, 4 2 is 8 plus 2 ఎంత, 10, 4 5 is 20 plus 1 ఎంత, 21. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 17576 26 క్యూబ్ ఎంత, 17576 ఫ్రెండ్స్, 17576. 4 6 24 2 ఉంటుంది, 4 7 28 ప్లస్ 2 ఎంత, 30 3 ఉంటుంది, 4 5 20 ప్లస్ 2 ఎంత, 23, 4 7 28 ప్లస్ 2 ఎంత, 30, 4 1s 4 ప్లస్ 3 ఎంత, 7 హియర్. 70,305 అనేది 304 అనేది మనకి ఏమవుతుంది అంటే అమౌంట్ అవుతుంది. సో డైరెక్ట్ గా నేను ఏం క్యాలిక్యులేట్ చేసా, అమౌంట్ క్యాలిక్యులేట్ చేసా, 70,304 రూపీస్. అమౌంట్ కాకుండా చక్రవడ్డీ అడిగాడు అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, అమౌంట్ లోంచి మనం ఏం చేయాలి, ప్రిన్సిపల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ అమౌంట్ ఎంత, 70304 లో నుంచి ప్రిన్సిపల్ ఎంత, 62500 సబ్ట్రాక్ట్ చేస్తే 4 0 8 9 ఉంటుంది, 7 అంతే. ఓవరాల్ గా 7804 మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ సేమ్ ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే, అర్ధ సంవత్సరానికి ఒకసారి సేమ్ ప్రిన్సిపల్, అర్ధ సంవత్సరానికి ఒకసారి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మరి అర్ధ సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేయమంటే టైం పీరియడ్ ఏమవుతుంది, డబల్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకి, 1 సంవత్సరానికి అడిగాడు, 1 ఇంటూ 2 టైమ్స్ కదా, n is equal to 2n 2 into 2n ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 సంవత్సరానికి కాబట్టి 2 1s are 2. ఓవరాల్ గా n is equal to ఎంత, 2. నెక్స్ట్ 9% వడ్డీ రేట్ చొప్పున అంటే r is equal to యాక్చువల్ గా ఏంటి, r 9/2 చేయాలి కాబట్టి బై 2. ఓవరాల్ గా 9/2%. సింప్లీ క్యాలిక్యులేషన్. హియర్ అమౌంట్ is equal to p ఎంత ఇచ్చాడు,
ఒక్కసారి చూడండి 8000 రూపీస్ ఇచ్చాడు. సో 8000 ఆఫ్ 1 ప్లస్ ఆర్ ఎంత 9/2, బట్ డినామినేటర్ ఆల్రెడీ ఏముంది 100 ఉంది కాబట్టి ఫార్ములాలో 100 9/2 బట్ ఆల్రెడీ ఫార్ములా ప్రకారము 100 ఉంది 100 హోల్ పవర్ n ఎంత ఇక్కడ 2. సో సింప్లిఫై చేద్దామా, క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. సో 8000 ఆఫ్ 2 into 100 200 1 is 200 ప్లస్ 9 ఎంత 209 బై 200 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్. సో సింప్లిఫై చేస్తే 1 2 3 zeros 1 2 3 zeros 2 2s 4 2 2s 4 4 2s 8. సో మీరు ఒక్కసారి మీరు దాన్ని సింప్లిఫై చేశారు అనుకోండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, 8000 ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 ఆర్ ఎంత ఇక్కడ 9/2 అర్ధ సంవత్సరానికి కాబట్టి హోల్ పవర్ టైం పీరియడ్ ఎంత 2. 8000 ఆఫ్ 100 into 2 200 1 is 200 plus 9 209/200. ఎస్ కరెక్ట్. ఓకేనా, మనకు 8000 కాబట్టి 1 2 3 zeros 1 2 3 zeros ఇంకో జీరో ఉంది చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చూడండి, క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్త. ఎన్ని జీరోస్ క్యాన్సిల్ అయినాయి, ఎన్ని మిగిలినాయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 zeros 2 1s 2 4s 0 0 0 4 1s 4 5s 20 అంటే ఒక జీరో ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఓవరాల్ గా మనకి 209 into 209 by 4 చేస్తే by 5 చేస్తే సరిపోతుంది. 209 into 209 క్యాలిక్యులేషన్ జాగ్రత్త. 9 9s 81 9 2s 18 9 9s 81 9 2s 18 సరిపోయింది. నెక్స్ట్ జీరోతో జీరోసే వస్తాయి, సో దాన్ని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. నెక్స్ట్ 2 9s 18 1 ఉంటుంది డైరెక్ట్ జీరో కాబట్టి 2 2s 4 1 8 16 1 3 4 బై 5 కదా, బై 5 అంటే మనం దేంతో డివైడ్ చేస్తే సరిపోతుంది 5 తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 5 8s 40 3 6 5 7s 35 1 6 5 3s 15 1 8 again 5 6 5 8s 40. ఓవరాల్ గా మీరు సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తే అంత. సో ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 8736.2. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8736.2. ఇది అమౌంట్. ఇన్ కేస్ మనకు ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి, అమౌంట్ నుంచి ఏం చేయాలి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ CI ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. అమౌంట్ ఎంత 8736.2, ప్రిన్సిపల్ ఎంత 8000. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నా 2 6 3 7 అంటే ఓవరాల్ ఎంత వస్తుంది 736.20. ఇది మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే రాము అర్ధ సంవత్సరంలో ఒకసారి వడ్డీ తిరగగట్టే పద్ధతిన సో సేమ్ ఇచ్చాడు, అర్ధ సంవత్సరానికి ఒకసారి అని ఇచ్చాడు. ఇక్కడ 18 నెలల కాలానికి అని ఇచ్చాడు. అర్ధ సంవత్సరము అంటేనే మన కాన్సెప్ట్ ఏంటి, టైం పీరియడ్ 2n అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది బై 2 అవుతుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఇవి. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, టైం పీరియడ్ అనేది 18 నెలలు అని ఇచ్చాడు. సో 18 నెలలు మనం ఇయర్స్ లో కన్వర్ట్ చేసాము అనుకోండి, ఎందుకని ఏడాదికి అంటే సంవత్సరం బేస్ చేసుకోండి అని ఇచ్చాడు. సో ఏడాది పరంగా ఇచ్చాడు అంటే దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో 18 ఇయర్స్ లో కన్వర్ట్ చేస్తే ఇయర్ కి ఎన్ని మంత్స్ 12 మంత్స్ 12 ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని మంత్స్ మిగిలాయి 6 మంత్స్. సో 12 అంటే మనకు 1 ఇయర్, 6 అంటే ఎంత హాఫ్ ఇయర్. సో ఓవరాల్ గా మనం ఏం చెప్పొచ్చు 1.5 ఇయర్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అప్పుడు n ఏమవుతుంది 2n అనే టైం పీరియడ్ ఏమవుతుంది డబల్ అవుతుంది. 1.5 ఇయర్ కి డబల్ ఏమవుతుంది 3 ఇయర్స్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ ఏంటి 3 అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత r ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఎంత ఇచ్చాడు 12 1/2 2 12s 24 ప్లస్ 1 ఎంత 25/2. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏంటి బై 2 చేయాలి అంటే 25/2 ఉంది ఆల్రెడీ, బై 2 చేయాలి కాబట్టి 2 2s ఎంత 4. అంటే ఇక్కడ ఓవరాల్ గా టైం పీరియడ్ మనకి ఏమవుతుంది 3 అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 25/4 అవుతుంది. సో ఫార్ములా ప్రకారం చేస్తే సరిపోతుంది. సో క్యాలిక్యులేట్ చేయమన్నది కూడా ఏంటి మొత్తం క్యాలిక్యులేట్ చేయమన్నది కాబట్టి అమౌంట్ A is equal to P of ఎంత 4096 P of 1 plus R by 100 R ఎంత
25/4 ఫార్ములాని బై 100 కాబట్టి 25 r బై 100 హోల్ పవర్ ఎంత, ఇక్కడ n ఎంత 3 హోల్ పవర్ 3. సింప్లిఫై చేసాం అనుకోండి 25 1s 25 4s, దట్ మీన్స్ 4096. 4 4 16 కదా డినామినేటర్ లో, 16 1s 16, 16 ప్లస్ 1 ఎంత 17/16 హోల్ క్యూబ్ అంటే ఎన్నిసార్లు 3 టైమ్స్. మీరు దీన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు క్లియర్ కనిపిస్తుంది. 16 క్యూబ్ ఎంత 4096. క్యూబ్స్ పర్ఫెక్ట్ గా వస్తే 16 క్యూబ్ ఎంత 4096. సో ఆన్సర్ ఏమవుతుంది 17 క్యూబ్ అవుతుంది. సో 17 క్యూబ్ ఎంత 4913. సో 17 క్యూబ్ ఎంత 4913. హియర్ ది కరెక్ట్ ఆన్సర్. అమౌంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి 4913. ఇన్ కేస్ చక్రవడ్డీ ఎంత అని అడిగాడు అనుకోండి, అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ఏం చేయాలి తీసేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ నెలలు ఇచ్చాడు కాబట్టి ఎలా చేయాలో చెప్పాను అంతే. నెక్స్ట్ 10,000 రూపీస్ కి ఒక సంవత్సరానికి ఇక్కడ చూడండి 10,000 రూపీస్లను అంటే 10,000 రూపాయలను అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు 10,000 రూపాయలను ఒక సంవత్సరం 3 నెలల కాలానికి. కరెక్ట్ గా చదవండి క్లియర్ గా. ఒక సంవత్సరము 3 నెలల కాలానికి అంటే టైం పీరియడ్ ఎంత 1 ఇయర్. ఒక సంవత్సరము 3 నెలల కాలము 3 నెలలు అంటే ఒక సంవత్సరము 3 నెలలు అని ఇచ్చాడు. వడ్డీ రేటు r ఎంత ఇచ్చాడు 8 1/2%. అయితే మనకు అర్ధ సంవత్సరానికి ఏమి ఇవ్వలేదు, ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టే విధంగా చెల్లించవలసినటువంటి చక్రవడ్డీ ఎంత. సో డైరెక్ట్ గా ఫార్ములానే, అర్ధ సంవత్సరానికి అయితే కాదు. బట్ ఇక్కడ 1 ఇయర్ 3 మంత్స్ ఎలా తీసుకోవాలనేది మనకి ఇక్కడ ప్రిన్సిపల్. సో ఎలా తీసుకుంటాము 1 ఇయర్ మంత్స్ ని మనము ఇయర్స్ లో కన్వర్ట్ చేసామనుకోండి బై 12 వేస్తే సరిపోతుంది. బై 12 వేస్తే దేంట్లో కన్వర్ట్ అవుతుంది ఇయర్స్ లో కన్వర్ట్ అవుతుంది. హియర్ 3 1s 3 4s, దట్ ఈస్ 1/4 ఇయర్. 1/4 అంటే 3 మంత్సే కదా. 1/4 అంటే 12 మంత్స్ లో 1/4 మంత్ ఎంత 1/4 ఎంత 12 మంత్స్ కి 1/4 ఎంత 4 1s 4 3s ఎంత వస్తుంది 3 మంత్స్. మనం క్యాలిక్యులేట్ చేసింది కూడా అదే. సో మీకు ఇక్కడ పవర్స్ లో మళ్ళీ 1/4 ఉంది. దీన్ని ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో డైరెక్ట్ ఫార్ములా అమౌంట్ A is equal to P of 1 plus R ఎంత 8 1/2 2 8 16 16 plus 1 ఎంత 17/2 ఆల్రెడీ 100 ఉంది కాబట్టి 2 into 100 200 పవర్. ఫస్ట్ 1/4 కి ఫస్ట్ ఏం చేయాలి 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి. 1 ఇయర్ కి అగైన్ 1 plus R ఎంత ఇక్కడ మనకి 17/2 అగైన్ 17/2 into 100 ఎంత 200. బట్ ఇప్పుడు మనకు 1/4 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ముందు మనం ఏం వేసుకోవాలి 1/2 వేసుకుంటే సరిపోతుంది. మీకు కింద చెప్పినటువంటి ఫార్ములానే 1 plus r by 100 హోల్ పవర్. ఫస్ట్ 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేసా. అగైన్ 1 plus r by 100 r కు ముందు ఏం వేసుకోవాలి 1/4 కదా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 1/4 కాబట్టి 1/4 క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి ఆన్సర్ ఎంత వస్తే అంత. ఎంత వస్తుంది 10,000 of 200 into 1 200 plus 17 217/200 of ఇక్కడ డినామినేటర్ లో 1/4 అంటే 4 డినామినేటర్ లో ఉన్నట్టే కదా, డినామినేటర్ లోనే ఉన్నట్టు 4 into 200 ఎంత 800 అవుతుంది. సో 800 plus 17 817/800. సో దీన్ని సింప్లిఫై చేయండి మీకు ఆన్సర్ ఎంత వస్తే అదే మనకి ఏమవుతుంది అమౌంట్ అవుతుంది. అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేయండి అదే మనకి ఏమవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్.